Hello, Nana. Hello. Where is our next destination? Croatia. Yay! Split. క్రొయేషియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడైతే కుదిరేసింది. ఈ మధ్య కాలంలో మేమైతే ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళలేదు. వర్క్ ఆల్మోస్ట్ ఇంకా నా డ్రైవింగ్ లైసెన్స్ పనులు, సో రొటీన్ లైఫ్తో చాలా బిజీ అయిపోయాము. మాకు ఈ వెకేషన్ తప్పకుండా కావాలి అని అయితే అనిపించి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము స్టాక్హోమ్ నుండి స్ప్లిట్కి వెళ్దాం అనేసి ప్లాన్ అనమాట. సో 4 days మా టోటల్ ట్రిప్. అన్ని డేస్ కూడా మేము స్ప్లిట్లోనే స్టే చేసాము. ఈ 4 days మేము ఏమేమి చూసాము అన్నీ మీకు ఇంకా రాబోయే వ్లాగ్స్లో చూపించేయాలని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా బుడ్డి మేడం అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం అనేసి. ఫ్లైట్లో వెళ్తావా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తాము? ఏ కంట్రీకి వెళ్తాం? పేరు చెప్పాలి. క్రొయేషియా. అయ్యో అదో పిలుస్తున్నారు మనల్ని. By seats, so if you're seated in row 20 to 30, you're already welcome on board, and we are still welcoming passengers that are traveling with children. మేము యూజువలీ రైనేర్ ఎయిర్లైన్స్లో ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం విత్ ఇన్ యూరోప్. అయితే ఫస్ట్ టైం ఇలా క్రొయేషియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నాం. మాకైతే ఎక్స్పీరియన్స్ టోటలీ డిఫరెంట్ అనిపించింది. రైనర్లో జనరలీ చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ మాత్రమే అలో చేస్తాడు పర్ టికెట్ పైన, కానీ ఇక్కడేమో మాకు ఏకంగా క్యాబిన్ బ్యాగేజ్ అలా ఇచ్చాడు. సో మాకు లగేజ్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. హలో కెప్టెన్. అన్నయ్య చేపట్టుకుంటారా? అవును. ఫస్ట్ టైం యుక్తకి సీట్ బై హర్ ఓన్. సీట్ బాగుందా? ఫ్లైట్ బాగుందా? ఎయిర్పోర్ట్ నుంచి కదలతానే వైఫై ఆగిపోతుంది, మీ గేమ్స్ కూడా ఆగిపోతాయి. నా సీట్ బాగా ఎవరన్నా ఏమంటారు, ఎంత టిప్ టాప్ గా రెడీ అయ్యొచ్చు కూడా చూడు పక్కన ఎట్లున్నారు. దీన్నే ఎకసకాలు అంటారు. పెళ్ళయి ఈ పక్కన 2 పిల్లలు పెట్టుకోండావు. దేవుడు అందుకే నాన్న కరెక్ట్ గా చేస్తాడు. ఎవరికైనా ఎక్కువ ఆశపడకూడదు. ఓన్లీ క్రొయేషియాలో వస్తారు. అబ్బా ఆశ చూడు. మేము ట్రావెల్ చేసిన ఫ్లైట్ అయితే మార్నింగ్ 10:30 అలా బయలుదేరింది. ఇంకా 3 hours జర్నీ టైం కాబట్టి లంచ్ ఎటు కాకుండా అయిపోతుందని నేను ఇంట్లో నుంచి ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. సెక్యూరిటీ చెక్లో మళ్ళీ ఎక్కడైనా ఫుడ్ పడేస్తారేమో అని భయపడ్డాను, కానీ వాళ్ళు జస్ట్ ఫుడ్ ఓపెన్ చేసి చెక్ చేసి అలో అయితే చేసేసారు. సో ఎక్కడా ప్రాబ్లం అవ్వలేదు. యూ కెన్ క్యారీ యువర్ ఓన్ ఫుడ్ ఇఫ్ యూ నీడ్. ఏనా ఎడిపోయిన భోజనాలు సర్దేసినావా? ఇది చేసుకుంటేనే మనం ఎక్కడికైనా ఫ్రీగా హ్యాపీగా తినగలం. బాగుందా రాజు ఫుడ్? మై ఫేవరెట్ ఫుడ్. ఫుడ్ తినేసి జస్ట్ అలా కొంచెంసేపు రిలాక్స్ అయ్యాం అనిపించిందో లేదో అప్పుడే ల్యాండింగ్ టైం అయిపోయింది. మొత్తం క్రొయేషియాలో వ్యూస్ కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉండే లేఅవుట్ లాగే ఉంటుంది అనమాట. పైన ఇల్లులకి అన్నిటికీ ఎర్రటి పెంకులు, ఇంకా బ్లూ వాటర్, ఇంకా అది కాకుండా మధ్య మధ్యలో గ్రీన్గా ఉండడం. సో ఇది కామన్ లేఅవుట్ ఎక్కడికి వెళ్ళినా కూడా. వేడి వేడిగా ఎండగా భలే ఉంది, వెచ్చగా. Let's go Croatia! ఫ్లైట్ దిగంగానే అసలు స్వీడన్కి క్రొయేషియాకి టెంపరేచర్ డిఫరెన్స్ మాత్రం చాలా బాగా తెలిసింది. స్ప్లిట్ ఎయిర్పోర్ట్ మాత్రం అంత పెద్దదైతే కాదు. మేము దిగంగానే జస్ట్ ఒక 2-3 టర్నింగ్స్ తీసుకుంటే రెంటే కార్కి మాకు దారి కనిపించేసింది. మేము ఆల్రెడీ ఆన్లైన్లో ఒక కార్ని బుక్ చేసి పెట్టుకున్నాం. సో నేరుగా రెంటల్ కార్ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళిపోయాం ఫ్లైట్ దిగంగానే.
అండ్ జనరలీ మేము ట్రావెల్ చేసేటప్పుడు మా పాప ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ స్ట్రాలర్ అండ్ అలాగే కార్ సీట్ మాత్రం క్యారీ చేస్తాము. ఎందుకంటే కార్ సీట్కి పర్ డే చాలానే ఛార్జెస్ వేస్తారనమాట. సో ఇట్స్ బెటర్ టు క్యారీ అండ్ ఆల్సో దింపంగానే మనం కార్లో పెట్టేస్తాం కాబట్టి అంత మోత అనిపించదు. బడ్జెట్ అనే ఈ కంపెనీతో మేమైతే కార్ బుక్ చేసుకున్నాం, ఎస్పెషల్లీ రివ్యూస్ బాగున్నాయని. కానీ అక్కడికి వెళ్ళాక మేము ఆల్రెడీ ఆన్లైన్లో ఒక ఇన్సూరెన్స్ బుక్ చేసుకున్నాం కార్కి. కానీ వాడేమో లేదు మాతో తీసుకోండి, సో మీకు చిన్న డ్యామేజ్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటాం అన్నట్టుగా భయపెట్టాడు. అండ్ వాళ్ళ ఇన్సూరెన్స్ మాత్రం చాలా చాలా కాస్ట్లీ. సెకండ్ థాట్స్ ఏవి పెట్టుకోకుండా కార్ కీస్ తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఇక్కడ మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకున్న వెంటనే ఎంత హడావిడి ఉన్నా, ఎంత లేట్ నైట్ మీరు కార్ రెంట్కి తీసుకున్నా కార్ వీడియోస్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకోకపోతే మాత్రం రేపు వాడు ఎక్కడ లేని క్రాక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఉంటే కూడా మీ పైన వేసేస్తాడు. అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. బెటర్ టేక్ యువర్ టైం, అన్నీ క్లియర్గా వీడియో తీసుకొని ఏమన్నా మీకు తెలియని క్రాక్స్ ఆ పేపర్లో మెన్షన్ చేయనివి మీకు కనిపించిన అతనికి క్లియర్గా చూపించి తర్వాతే కీస్ తీసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే క్రొయేషియాలో కార్ రెంట్కి తీసుకోవడమే చాలా చీప్ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ పిల్లలతోటి చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు ట్రావెల్ చేయొచ్చు, దేనిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకనే మేము హ్యాపీగా కార్ రెంట్కి తీసేసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అకామిడేషన్కి అయితే వచ్చేసాం. But we have to wait one hour. 1 hour? రే 5 minutes వెయిటింగ్ లాస్ట్ లో అట్లాగే అనిపిస్తుంది రాజు. కానీ నాన్న ఈ బిల్డింగ్స్ ఇల్లులు నీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పు. బెంగళూరుకి వచ్చినట్టు కదా, ఇండియా ఫీలింగ్. గన్నేరు చెట్లు. నాకైతే అసలు నిజంగా యూరోప్ లో స్వీడన్ చూసాక ఇలాంటి కంట్రీస్ చూస్తుంటే మాత్రం అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఇలాంటి కంట్రీస్ మూవ్ అయిపోదాం నాన్న మనం కూడా. స్వీడన్ లో ఒక 10 లో ఉన్నట్టు ఉండిపోయినాము. అదే కదా, యూరోప్ అంటే అలాగే ఉంటుందని ఒక భ్రమలో బతికేసాము. సో ఇప్పుడు ఇలాంటి క్రొయేషియాకి అల్బేనియాకి తిరిగితే గానీ అర్థం కావట్లేదు యూరోప్ యొక్క విలువ. నేను booking.comలో బుక్ చేసుకున్నాను అనమాట ఈ అకామిడేషన్. సో మా హౌస్ ఓనర్ వచ్చి కీస్ ఇచ్చేసాక ఫ్రెష్ అప్ అయిపోయి మాకు ఇంకా హాఫ్ ఎ డే మిగిలింది ఫస్ట్ డేలో. సో ఈ హాఫ్ ఎ డేని వేస్ట్ చేయకుండా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాము. ఎక్కడికి నాన్న మన డ్రైవ్? నాకు ఇది కన్ఫ్యూజన్. ఆ రెండు ప్లేసులు జాగ్రెబ్ అండ్ జర్దార్కి వెళ్తున్నాం. సర్దార్ అండ్ ఈ ప్లేస్ అంతా కూడా మేము హైవేకి వెళ్ళడానికి ముందు కొండల గుట్టల మధ్యలో రోడ్లు అన్నమాట. సేమ్ టు సేమ్ తిరుమల ఘాట్ రోడ్ లెక్క ఉంది. శ్రీనివాసుడు ఒకటి తక్కువ. అదే కదా, అనుకుంటే ఆయన కూడా ఇక్కడే ఎక్కడ ఒక చోట ప్రత్యక్షం అవుతాడు నాన్న. మొత్తమే కొండలు ఎటు చూసినా. గోవిందా గోవిందా. డ్రైవ్లో బెస్ట్ పార్ట్ ఏంట్రా అంటే క్రొయేషియాలో హైవేస్ అన్నీ కూడా 130 స్పీడ్ లిమిట్, ఎక్కడా కూడా తగ్గదు. విండ్ మిల్స్ లాగే తెలియట్లా. నువ్వు 130 స్పీడ్లో, నేను డుక్కు డుక్కు అని వీడియో అంతా షేక్ అవుతుంది. 140లో పోతున్నావు. ఐ మిస్ మై వోల్వో నాన్న. నిజంగా అది ఉంటే 160 కూడా కొట్టుండొచ్చు. వోల్వో కార్లేనా? అది స్మూత్ ఉంటుంది కదా, కొంచెం తీసుకురావాల్సింది స్వీడన్ నుంచి ఇక్కడికి. ఇప్పుడే కదా తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం అదే ప్లాన్. క్యారవాన్ వేసుకుని వచ్చేస్తాను. వోల్వో తెచ్చుకుంటావా? తెరీష్, నేను చిన్నప్పుడు మా డాడీకి వెస్పా బండి ఉండేది రాజు. ఇలాంటి బండి పైన తాత నన్ను కళ్యాణ్ మామని స్కూల్కి తీసుకెళ్లేవాడు. మెమరీస్ బ్రింగ్ బ్యాక్. సో ఫైనల్లీ మేమైతే జర్దార్ వచ్చేసాము. ఇంక ఇక్కడ మొత్తం చుట్టూ తిరిగి చూడడమే. ఏం చెప్తా వావ్ అన్నావు, ఏం బాగుందమ్మా. ఇది ఇప్పుడు వేసిన టైల్సా, ఎప్పుడో వేసిన టైల్సా? స్ప్లిట్లో కానీ జర్దార్లో కానీ మేము చూసినంత వరకు అయితే ఎక్కడికి వెళ్ళినా ఇలా ఒక ఓల్డ్ టౌన్ ఉంటుంది, ఇంకా చర్చ్ ఉంటుంది. సో ఇది కామన్ లేఅవుట్ అనమాట. యాక్చువల్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు నాన్న. ఇప్పుడు అట్లనలా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఓల్డ్ అని గోల్డ్ చేసుకోవచ్చు అని. దో ఇట్లా ఓల్డ్ టౌన్ అని పేరు పెట్టినామంటే అందరూ వస్తారు కదా చూసేదానికి. టర్కీ ఫేమస్ అయింది ఇక్కడ. ఇదంటే వాళ్ళు ఇక్కడే పెట్టుకుంటారు చెప్తా, మనం చూడాలంతే ఇవన్నీ.
ఇంకా ఈ ఓల్డ్ టౌన్ మొత్తం నడిచి తిరిగామన్నమాట. ఇంక ఇక్కడ చర్చిలు కానీ, దారి మధ్యలో రెస్టారెంట్స్ కానీ, రకరకాల షాపులు ఇంకా చాలానే ఉన్నాయి. సో మొత్తం ఒక 3 కిలోమీటర్స్ దాకానే నడిచేసాము ఆ రోజు ఈవినింగ్. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి చర్చిలో గంటలు కూడా మోగేశాయి. నైవేద్యమా మనకు కూడా పెడతారా కొంచెం? సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి నాన్న? ఇంకొంచెం ముందు పోతే ఆడకోట ఉంది చర్చ్. ఇవే మెయిన్. ఈ 3 అయిపోతే ఇంకా వాటర్ దగ్గరికి ఎట్లే పోయేది నడుచుకుంటా. ఇప్పుడు ఈ గుళ్ళు చాలే, ఇంకా నీళ్ళ దగ్గరికి పోదాంపా. బాగుంది. ఇక్కడ ఏ పాటలు ఉన్నాయి నాన్న? యాక్చువల్లీ దాన్ని తిప్పామంటే ఆ పాటలు ప్లే అవుతాయి. స్వీడన్ యూరోప్ ది ఏదో పాట ఉందిరా కింద. Star Wars. ఉండండి, ఇది చెప్పరా. Twinkle little star. Twinkle twinkle little star. Pink panther. బాగుంది. Pink panther. మంచి కాన్సెప్ట్ ఇది. రండి. What about this? లోపల చర్చ్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని మెల్లగా చర్చ్ లోపలికి దూరాను. బట్ అందరూ మంచిగా ప్రేయర్స్లో నిమగ్నం అయిపోయారు. ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని అలా ఒక వీడియో తీసేసుకొని బయటకు వచ్చేసాను. సో గుళ్ళు గోపురాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్కడికి నాన్న? మన నైవేద్యం తర్వాత తిన్నాంలే. దీపం పెట్టడం కోసం నాన్న ఏం మాట్లాడుతున్నావే? సన్సెట్ పాయింట్ ఉంది, ఓకే, అది చూసి పక్కన సోలార్ ప్యానల్స్ తో ఏదో ఒక లైటింగ్ షో పెట్టారంట, అది చూడొచ్చు. అండ్ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మౌత్ ఆర్గాన్ ఉంటది కదా, అలానే సీ వేవ్స్ తో సౌండ్ వస్తుంది, దాన్ని సీ ఆర్గాన్ అంట. Let's go. Let's go. Let go. Let go. Let go. వాటర్ దగ్గరికి వచ్చేసినామా. సో ఇక్కడ మనం సన్సెట్ చూడబోతాం యుక్త. వాటర్ దగ్గర సన్ ఉంది, బ్లూ కలర్ వాటర్, చాలా బాగుంది కదా చూసేదానికి. చూడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నువ్వు కూడా నడుస్తావా? కొంతసేపు ఉండు, నడిపిస్తాను, ఓకేనా? వాటర్ కలర్ మాత్రం అసలు అద్భుతం అన్నమాట ఇక్కడ. సో మొత్తానికైతే మేము ఆల్మోస్ట్ చాలా ముందుగానే వచ్చేసాము. సన్సెట్ అవ్వడానికి నైట్ 8:20 పడుతుందంట. అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకు ఈ సీ ఆర్గాన్ కనిపించింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్స్ ఇన్ సర్దార్. అసలు దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే సముద్రంలో వచ్చే అలల ద్వారా ఇక్కడ మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అసలు మీరు కూడా ఒకసారి వినండి. సౌండ్ వచ్చిందరా? మేబీ వింటా ఉంటే సడన్ గా పెద్దలు వచ్చినప్పుడు బాగా సౌండ్ వస్తుందేమో నాన్న. I swear this is క్లియర్ గా తెలుస్తుందా? This is not the sea. దట్ ఈస్ సీ టెరిష్. అది It's a violet. నేను చెప్పేది, నువ్వు ఈ పైప్స్ కనెక్ట్ చేస్తారు కదా, వాటర్ పుష్ చేస్తుంది కదా, వాటర్ పుష్ చేసినప్పుడు ఎయిర్ ఇలా బయటకు వస్తుంది ఆ పైప్ లో నుంచి. ఆ సౌండ్ తో ఇది వస్తుంది అంతే. ఇది ఒక్కొక్క పైప్ ఒక్కొక్క సైజు. ఈ సీ పక్కనే ఇంకొక అట్రాక్షన్ కూడా ఉంది. దీని పేరు గ్రీటింగ్ ఆఫ్ ద సన్ అన్నమాట. ఎస్పెషలీ ఇక్కడ మీరు రౌండ్ చూస్తున్నారు కదా, ఈ రౌండ్లో మొత్తం సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో సన్ ద్వారా అది ఛార్జ్ అయ్యి నైట్ అయ్యేసరికి డిస్కో ల్యాంప్స్ లాగా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను కదా మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము, సన్సెట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనేసి. డిన్నర్ చేద్దామని పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయాము.
ఏంటి నాన్న చాలా ఫ్యాన్సీగా ఉంది, డబ్బులు ఎక్కువ అవుతాయేమో. అదే కదా, మెనూ కూడా చూడకుండా వచ్చేసాను లోపలికి. అదే కదా, బట్ రికమెండెడ్ బై అవర్ హౌస్ ఓనరా? రికమెండెడ్ బై హౌస్ ఓనర్. ఎక్కువ అయితే అన్ని బిల్ కట్టమంట. లెట్స్ ఈట్ ఫుడ్. 1100. ఇక్కడ ఎక్కువైంది అనుకో, ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోదాం రాజు. ఇంకెక్కడ తిరిగే పని లేదు, ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్ టెరిష్. చెప్పు. Football training. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై యూ. రే తినరా, కడుపు నిండా, కడుపుకి నచ్చింది, నీకు నచ్చింది తినరాజు. అలాంటి బట్టలు, చైన్లు, నగలు ఇవన్నీ ఇట్స్ నాట్ శాశ్వతం. ఇక్కడ చూడు ఏదో పెట్టింటారు వీళ్ళు. ఏంది ఫ్రెష్ గా దొరికినాయేమో. -3 degrees లో పెట్టుండారు. ఓకే, ఎప్పుడు పట్టినారో మరి. అదే కదా, ఇప్పుడు ఇవే ఎత్తి ఉడుకు చేసి ఇస్తారే అంది కొంప తీసి. సరే లెట్స్ సిట్. మేము డిన్నర్ చేసే లోపలే సన్సెట్ టైం అయితే అయిపోయింది. సో మా రెస్టారెంట్ నుంచే మేము ఈ వ్యూని మంచిగా ఎంజాయ్ చేసేసాము. డిన్నర్ ఫినిష్ చేసుకొని మొత్తానికి బయటకైతే వచ్చేసాము. బట్ ఈ పర్టికులర్ రెస్టారెంట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. అండ్ ఫుడ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సన్సెట్ ఇక్కడ సోలార్ ప్యానల్స్ దగ్గర లైట్స్ కోసం జనాల హడావిడి. అదరా అట్లా తిరుగుతున్నాయి చూడరాజు లైట్స్. డీజే సెట్ లాగా ఉంది చూడరాజు. జస్ట్ వెన్ వీ వాక్డ్ ఇన్. ఈవినింగ్కి బాగా చలి పెట్టేసింది, ఇంకా ఫుల్ గాలి కూడా. మేబీ మంచి సమ్మర్లో వచ్చినామంటే అంత చలి ఉండకపోవచ్చు. మేము ఇక్కడ కొంచెం సేపు స్టే చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. స్ప్లిట్ నుంచి జద్దార్కి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ టైమ్. సో మళ్ళీ నైట్ బ్యాక్ హోమ్ రీచ్ అవ్వాలని స్టార్ట్ అయిపోయాము. గుడ్ మార్నింగ్ క్రొయేషియా. స్టాక్హోమ్లో ఉండాల్సిన వాళ్ళం క్రొయేషియా అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మేము రీసెంట్గా క్రొయేషియా ట్రిప్కి వెళ్ళొచ్చామని. సో ఫస్ట్ డే మేము ఏమేం చేసాము, జద్దార్లో ఏమేం ప్లేసెస్ చూసామో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు చూడకపోతే ఆ వ్లాగ్ని వెంటనే చూడండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, మార్నింగ్ లేచి మా ఇంటి దగ్గర ఉన్న ఒక గ్రాసరీ స్టోర్కి విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాసరీస్ కొందాం అనుకున్నాము. అండ్ మాకు ఇన్ పర్టికులర్లీ ఎవ్రీ పూట బయట తినడం పిల్లలతోటి కష్టం అనిపించింది. అండ్ ఎప్పుడు మేము ఒక అకామిడేషన్ తీసుకున్నా సరే చిన్న కిచెన్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో కుదిరినన్ని సార్లు మేము వీలైతే ఇంట్లోనే కుక్ చేసుకుంటాం. సో రైస్ ఇంకా పప్పు ఇవన్నీ కొనుక్కోవడానికని గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. ఏనా నా చిల్లర లెక్కేసుకుంటున్నావు? చేతులు కలకల, జోబీలు వెలవెల, డబ్బులతో డబ్బులు లెక్కేసుకోవడము మర్చిపోయి చాలా డేస్ అయింది కదా. మ్యాథ్స్ గుర్తొస్తా ఉంది. 2136 అంటుంది, 20 తీయాలా, 1 తీయాలా, ఈ 36కి దగ్గరలో చేంజ్ అంతా మైండ్ రన్ అవ్వట్లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూస్ క్యాష్. కాదు, స్వీడన్లో వాడు ఎంతనా చెప్పని అసలు విన్నాం కూడా విన్నాం, కార్డు అట్లా పెట్టేస్తాం కదా. అదే కదా, సో దానివల్ల అసలు మర్చిపోయినాం, అసలు లెక్కలు మర్చిపోయినాం. సో డే 1 గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. సో లెట్స్ గెట్ హోమ్ అండ్ కుక్. అండ్ ఎక్కడికి నాన్న ఇవాళ మనం వెళ్ళేది? ఈరోజా ఒక నేషనల్ పార్క్ వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే కుకింగ్, గెట్ రెడీ అండ్ దెన్ వి సీ యూ బ్యాక్. సో రెడీ ఫర్ ద ఫస్ట్ డే గైస్? వెరీ రెడీ. ఎవర్ రెడీ? Actually the second day. యా కదా, యా కైండ్ ఆఫ్ సెకండ్ డే. మనం ఎందుకంటే నిన్న కూడా ఆల్రెడీ సగం చూసేసాం. యా నేను అనుకోకుండా మంచి ప్లేస్ కవర్ చేసుకున్నా. యా యుక్త, ఆర్ యు రెడీ అమ్మా? హీరో ద లడ్డు ద హీరో. యుక్త మన కార్ ఇటుంది, ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ బదా.
డే 2 మేమైతే ది మోస్ట్ ఫేమస్ క్రిక్కా నేషనల్ పార్క్కి వెళ్ళాలనుకున్నాము. సో మేమున్న అకామిడేషన్ వెరీ క్లోజ్ టు స్ప్లిట్. అక్కడి నుంచి క్రిక్కాకి జస్ట్ 1 hour డ్రైవ్. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్కి 2 entrances ఉన్నాయి. మేమైతే లోజావాక్ అనే ఈ ఎంట్రన్స్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఫ్రీ ఉంది. ఇంకొక ఎంట్రన్స్లో ఆల్మోస్ట్ డబ్బులు కట్టాలి అని ఏదో చూపించారనమాట. సో అందుకనే మేము ఇటు సైడ్ వచ్చాము. క్రిక్కా నేషనల్ పార్కా అలా కాదు, ఇక్కడ ఇది క్రొయేషియానే. కే ని గొంతులో స్టాప్ చేయాలి. క్రిక్కా నేషనల్ పార్క్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్, ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొల్లాలి. చెప్తా ఏనా ఎండలో నిలుచుకున్నా పోయి. ఎండలో లేకపోతే చలి, ఎండలో ఉంటే బాగుంది కానీ లేకపోతే జాకెట్ వేసుకోవాల్సి వస్తుంది. 2 adults, 2 children. 2 years, 9 years, and adults. And can we swim also here? Okay. Sorry? No alerts. I read somewhere there is another place for swimming. Where is that? Okay, Scravin Solaris. నాన్న టికెట్ కాస్ట్ ఎంత? ఆమె 52 అని ఇంగ్లీష్ లోనే చెప్పింది నాకు. ఓకే, ఏం పిల్లలకు కూడా ప్రైస్ చేసింది ఫస్ట్. ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ 40 euros తీసుకునింది. ఓ, డిస్కౌంట్ ఇచ్చిందేమో నీ మొహం. తెరీష్ గా 2 euros ఇచ్చేకందుకి ఆమె మెల్ట్ అయిపోయిందా? మెల్ట్ అయిపోయి ఫోన్లో పిల్లోడికి ఇచ్చేద్దాం ఇచ్చేసింది. సరే పోదాం పదండి. ఆడ ఆపకపోతే చాలు. ఎక్కడ ఏం ఆపకుండా ఎట్లా వెళ్ళిపోతా ఉంటాడు. నాన్న గాలి వస్తే చాలా చలిగా ఉంది నాన్న. సరేలే, గాలి ఆపేద్దాం. ఓయ్యా, థ్యాంక్ యూ. హలో బాస్, లెట్స్ గో. You have to chair. there is no swimming, right? But where is the other place? ఒక్క అడల్ట్కి 20 euros దాకా టికెట్ పడింది. అదే మంచి సీజన్లో వచ్చామంటే ఆల్మోస్ట్ 40 euros పడుతుందంట. నాన్న ఇప్పుడేంటి బస్సులో నేరుగా వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయి ఆపేసి వాటర్ ఫాల్స్ కింద తీసుకెళ్తాడు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. అక్కడ వాటర్ ఫాల్స్ చుట్టూ హైక్ చేయొచ్చు. డిఫరెంట్ యాంగిల్స్ లో చూడటము, దాని చుట్టూ వాక్ లాగా. ఓన్లీ ఒకే ఒక వాటర్ ఫాల్ ఉంటుందా క్రెక్కా అంటే? చాలా డిఫరెంట్ సీనిక్ స్పాట్స్ ఉంటాయా? లైక్ ఫేమస్ ది ఒకటి ఉంటుంది, మిగిలినవన్నీ చిన్నవి అట్లా ఉంటాయి. నువ్వు హైక్ చేసే ఏరియాలో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. అవి చూసుకొని రిటర్న్ వస్తాం. సో మన ఆర్టీసీ బస్ ఎక్కించినాడు. ఆర్టీసీ బస్సు కన్నా చాలా బెటర్. అంత సీన్ లేదు, ఆర్టీసీ బస్సులు కూడా ఓలో ఉన్నాయి. లోజావాక్ ఎంట్రన్స్ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు ఇక్కడి నుంచి ఆ స్పాట్కి వెళ్ళడానికి బస్సులో తీసుకెళ్లారు. అదే ఇంకొక ఎంట్రన్స్ చూస్ చేసుకుని అంటే బోట్ రైడ్ ఉండేదన్నమాట. అండ్ నాకు తెలిసి కొంచెం టికెట్ ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers ఉంటుంది. జస్ట్ నార్మల్ రూట్ అయితే మాత్రం. ఇంకా పెద్ద హైక్ చేయాలనుకునే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. బట్ మేమైతే కిడ్స్ తోటి ఈజీ రూటే ప్రిఫర్ చేసాము. అందులోనే మాకు మంచి లొకేషన్స్, మంచి సీనిక్ స్పాట్స్ కనిపించేశాయి. వాటర్ చూసినా ఇక్కడ ఎంత క్లీన్గా ఉన్నాయో. తెరీష్, రాయి వేస్తే కూడా నీట్గా కనిపిస్తుంది రా, పిన్ను పడితే కూడా ఏరుకోవచ్చు రబ్బా. నాన్న ఇదేనా వాటర్ ఫాల్స్? బస్సు ఆగిన దగ్గరే ఇలా ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉంది. మీకు రూట్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్ఫ్యూషన్స్ ఉన్నా ఇక్కడ క్లియర్గా కనుక్కోవచ్చు. అండ్ మేమైతే స్ట్రాలర్ ఫ్రెండ్లీనా కాదా ఇంకొకసారి చెక్ చేద్దామని అడిగామన్నమాట. సో ఫైనలీ మేమైతే ఇలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers నడవడమే. నాకు ఈ నేషనల్ పార్క్లో నచ్చిన బెస్ట్ పార్ట్ వచ్చేసి అటు ఇటు క్లియర్ వాటర్స్ మధ్యలో ఇలా వుడెన్ ప్లాంక్ పైన నడవడమే. దారి మధ్యలో ఇలా ఫిషెస్ని చూడడం కానీ, ఇంకా డ్రాగన్ ఫ్లైస్ కానీ అసలు వెరీ క్లోజ్ టు నేచర్ అని అనిపించింది. అది డ్రాగన్ ఫ్లై అని ఎలా కనిపెట్టారు మీరు? అది ఎగిరిందా? Sala,
స్ట్రాలర్ ఫ్రెండ్లీ అవ్వడం వలన యుక్తాన్ని క్యారీ చేయడం చాలా చాలా ఈజీ అనిపించింది. ఎక్కడో మధ్యలో 1-2 దగ్గరలో మేము స్ట్రాలర్ని సపరేట్గా యుక్తాన్ని సపరేట్గా క్యారీ చేసాం, కానీ మిగిలిన అన్ని చోట్ల ఈజీగా స్ట్రాలర్లో బేబీని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ ఉంది చూడు చిన్నమ్మా. మధ్యలో ఆ గ్రీన్ గ్రీన్ యాక్చువల్లీ చాలా బాగుంది రాజు. గడ్డి చాలా బాగుంది అది. మీ నాన్నకుండే ధైర్యం నాకు లేదురా రే, కన్నా పేగురా నాది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ లోదే కదా, ఆ చిన్న కాలువ లాగునింది, అది ఇట్లా ఇంత దూకుతా ఉంది నాన్న. అది ఎంట్రన్స్ కదా, అది ఎంట్రన్స్ కాదా? చేపడుతున్నాడు. ఇదేనా పార్కా? నేషనల్ పార్క్ ఇది. అబ్బా పెద్దదైంది బుడ్డిది. వావ్, సూపర్ గా ఉంది రానా. కానీ ఇది కళ్ళకి కనిపించినంత ఫోటోలా రావట్లేదు. కళ్ళకి పండగ ఇది. మన ఇండియాలో ఉన్నట్టు లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నట్టు.
ఎవరో తెచ్చి బ్లూ కలర్ని వాటర్లో కలిపినట్టు అసలు ఆ జలపాతాల సౌండ్ విని 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 స్టార్టింగ్లో చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఆ డే ఎండ్ అయ్యేసరికి అబ్బో చెవులకి కొంచెం పీస్ కావాలన్నట్టుగా అనిపించేసింది. బట్ వీ రియల్లీ ఎంజాయ్డ్ వాకింగ్ త్రూ దిస్ నేషనల్ పార్క్. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ మేము నలుగురమే నడవడము, మాకు ఇంకా మంచి ఫ్యామిలీ టైం దొరికిందనమాట. కిడ్స్ తోటి మాట్లాడుతూ స్పెండ్ చేస్తూ వెళ్ళడము. అండ్ మా బుడ్డిది కింద నడిచేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే అటు ఇటు ఏవి లేదు. సో ఇంకా ఆ పిల్లని పట్టుకోవడము అవి ఇవి సరిపోయిందనమాట మాకు. వెన్ ఇట్ కమ్స్ టు లంచ్ మేమైతే ఇంట్లోనే తినేసి బయలుదేరేసాము ఈ స్పాట్కి. బట్ పాపకు మాత్రం తీసుకొని ఇక్కడ ఇంకా దారిలో పెట్టుకున్నాను అనమాట. అండ్ దీనికి 1 whole day లైక్ మార్నింగ్ ఎర్లీగా లేచి రావాల్సిన అవసరం ఏం లేదు. మనం మధ్యాహ్నం 12 కంతా అక్కడ ఉంటే కూడా సాయంత్రం 5 కంతా ఫినిష్ చేసుకొని కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్. అండ్ ఇది మనం డైరెక్ట్గా చూస్తే దీని బ్యూటీనెస్సే చాలా చాలా డిఫరెంట్. దీంతో పక్కన నిల్చుకొని ఫోటో దిగుదామంటే మాత్రం ఇంత అందం అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఇంకా చాలా బాగా అనిపించింది. లాస్ట్ వన్ జంప్. అక్కడ చూడండి ఒకసారి. నాన్న ఇక్కడ ఏం పాట గుర్తొస్తాను తెలుసా? పచ్చందనమే పచ్చదనమే, ఆ పాట గుర్తొస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ టు వాక్. అదే ఇంకా తిరగాలి కదా ఈ చుట్టూ, పార్క్ చుట్టూ, నేషనల్ పార్క్ చుట్టూ. నాన్న నేను చెప్పినాను అదొక్కటే వాటర్ ఫాల్స్, దాన్ని రకరకాల ప్లేసెస్ లో నుంచి వ్యూ పాయింట్. నిజంగా చెప్తున్నా అదొక్కటే. నాన్న నమ్ము నాన్న, నమ్ము నన్ను, భార్యగా నన్ను నమ్ము, ఎప్పుడు ఎదుగుతావు. ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదేనా? ఇక్కడ నుంచి ఇక్కడ కదా చూసింది మనం, ఈ పార్ట్ కదా. అవును. ఇప్పుడు ఎక్కడైనా ఇదే వాటర్ ఫాల్స్ చూడు. ఒరే ఇదొక వాటర్ ఫాల్, ఇదొక వాటర్ ఫాల్, ఇదొక వాటర్ ఫాల్, ఇదొక వాటర్ ఫాల్, అదొక్కటే కాదు, అదొక్కటే. అంటే ఇవన్నీ కలిపే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో అంతే. సో నువ్వు ఇదంతా కలిపి ఒక వాటర్ ఫాల్ అంటున్నావా? నో, నేను అట్టను. నేను ఒక్కొక్క వాటర్ ఫాల్ ని ఒక్కొక్క వాటర్ ఫాల్ అంటా. నీ బొంద. దాంతో కొద్ది పిల్ల కాలాలను కూడా వాటర్ ఫాల్ అని ఎవడు అండు. కాలువ కాదు, నీళ్లు పడితే వాటర్ ఫాల్. నీళ్ళు ట్యాప్ లో నుంచి కూడా రోజు పడతాయి నాన్న, అది కూడా వాటర్ ఫాల్. లెట్స్ సే కొంచెం కొండపైన బస్సు ఆపితే అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం కిందకి అంటే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి వాటర్ ఫాల్స్ని చూడడము. ఇది ది మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇన్ ది క్రిక్కా నేషనల్ పార్క్. మీరు నెట్లో ఎక్కడ కొట్టినా ఈ వాటర్ ఫాల్స్ని చూపిస్తారు క్రిక్కా నేషనల్ పార్క్ అనగానే. ఏంటి నా నమ్మేస్తున్నారు? ఫ్రెష్ తేనా? 5 euros అంట, 50 SCకేరా. బాదాం నట్స్. పదరా టెరీషా. యా నేను ఎత్తుకుంటా పాపని, స్టాలర్ని ఎత్తుకో. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ వీళ్ళు నికోలా టెస్లా ఈ కంట్రీ నుంచే కదా, అప్పుడు ఏసీ పవర్ జనరేట్ చేసింది ఆయనే. ఫస్ట్ ఏసీ పవర్ కనిపెట్టింది. సో వాటర్ నుంచి ప్రొడ్యూస్ చేయడము, ఆ రోటర్స్ అవన్నీ చూపిస్తున్నారు. ఇది పెట్టాడు రోటర్స్ చూపించి, దాని మీద వాటర్ ఎలా పడితే అది రొటేట్ అయ్యి డైనమోని ఎలా తిప్పి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందని జస్ట్ ఒక ఇమేజ్ రిప్రజెంటేషన్. నీకెన్ని తెలుసు నాన్న? నాకు తెలీదా ఇవన్నీ. నాకు ప్రతిరాక్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు చెప్పినాడు ఇక్కడ నికోలా టెస్లా ఈ కంట్రీ అని.
అందుకే టెస్లా కారు కూడా అంటే ఎలక్ట్రిక్ మీదే పనిచేస్తుందని దాని మీద పెట్టినారు. ఇప్పుడు ఏం నాన్న ఇంకేడికి మన ప్రయాణం? బస్ స్టేషన్ ఇన్ 12 minutes వాక్ అంట. ఓకే, మొత్తం ఒకటే వాటర్ ఫాల్ అన్నావు కదా. అవును, అక్కడ చూడు అది. అవునులే, అది తర్వాత ఇంకా అలానే ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ ఇక్కడ. అవునులే, లాస్ట్ మనం చూసింది. ఓకే ఓకే. సెకండ్ ఎంట్రన్స్ తీసుకుంటే వచ్చినాం చూడు, అది అక్కడ. ఓకే, దానికి ఏంటంటే కొండల మధ్యలో వస్తాము, పాపికొండల టూర్ లాగా. అదేలే, బోట్ లో వస్తాం. కాకపోతే మనం వచ్చింది అది తీసుకున్నామంటే ఫ్రీ పార్కింగ్. అక్కడ 10 euros పార్కింగ్ చాలా ఉన్నాయి అక్కడ. అదొకటేదో రిక్సీ స్లాప్ ఏదో మిస్ అయినాం కానీ బట్ ఇట్స్ ఓకే అనిపించింది ఇన్ని వాటర్ ఫాల్స్ కవర్ చేశాక. ఒకటే కాదు, చాలా ఉన్నాయి దాని తర్వాత, అది కాకుండా. ఓకే, సో మెయిన్ ఇది అవన్నీ చూడాలంటే మళ్ళీ బోట్ ట్రిప్లు అవన్నీ ఉంటాయి. ఓకే, ఎంత ఐస్ క్రీమా 30 SCకే ఖర్చు పెట్టినావు. ఏందో మీ ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు. డెజర్ట్ మేము వస్తాం. ఎంట్రన్స్లో సోవనీర్ షాప్తో పాటు అలాగే స్కిమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాటర్ మిల్, దాని గురించి డీటెయిల్డ్గా కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పడతా ఉంటుంది, ఇది ఫుడ్ పడతా ఉంటుంది, ఫుడ్ గ్రీన్స్ అనుకో. వాటర్ ఫ్లో ఎక్కడ, ఇది వాటర్ ఫ్లో పడతా ఉంటే ఇది రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ వల్ల ఇవి నలుగుతాయి. ఇట్స్ లైక్ గ్రైండింగ్. సో దిస్ ఈస్ రొటేటింగ్ దిస్. ఇది ఒక స్టోన్, ఇది ఒక స్టోన్. ఓకే, సో బేసిక్లీ ఇక్కడ ఉండే వాటర్ మిల్ అదా? ఇది పైన ఉండే స్టోన్ గింజలు పడతా ఉంటుంది, దీని కిందికి. కింద ఉండేది తిరుగుతూ ఉంటుంది. సో బేసిక్లీ వాటర్ ఫోర్స్ తో ఇవి నలుగుతాయి. ఎగ్జాక్ట్లీ, కింద పోతా ఉంటుంది వాటర్. సో ఇప్పటికి ఇది ఫంక్షనింగ్. ఇది ఓపెన్ చేస్తాం అనుకో, నీళ్ళు ఫోర్స్ వస్తుంది. ఇది తిప్పితే గేట్లు ఓపెన్ అవుతాయి, నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళ ఫోర్స్ కి కింద తిప్పుతుంది, ఇది రోల్ తిరుగుతుంది. ఒక గేట్ చూడు, కింద రాయి పైన రాయి. అర్థమైంది. సో దాంతో ఇప్పుడు దీంట్లో వసతి పడతాయి. ఈ ఫుడ్ గ్రీన్స్ దీంట్లో నుంచి పడినంత ఎత్తాయి ఇట్లా ఇట్లా పట్టుకుని నలిగి పౌడర్ ఇక్కడ పొందుతుంది. ఇట్లా తెలిసిందల్లాగా ఉండేది. సో ఇట్ ఇస్ లైక్ మిల్, బిల్డ్ మిల్, ఇది వాటర్ మిల్. ఏముంది షాప్ లో? చిన్న షాపేనా? ఇక్కడ అన్ని కాస్ట్లీ ఉంటాయి చిన్నమ్మ. సోవనీర్స్ ఉన్నాయి చిన్ను, మనం లాస్ట్ డే కొందాం సోవనీర్. బస్సు వెళ్ళిపోతుంది, పద 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 నాన్న, బస్సు వెళ్ళిపోతుంది. ఇది పోతే ఇంకోటి వస్తుంది. ఏమో మళ్ళీ లేట్ అయితే లోపల పెట్టాను తాళాలు. అది కార్, అది బస్. లెట్స్ గో. అయిపోయింది యుక్త. క్రెక్కా వాటర్ ఫాల్స్. బాయ్ చెప్పే క్రెక్కా వాటర్ ఫాల్స్ కి. బాయ్. హెడో బా.
క్రిక్కా నుంచి బయలుదేరి మేము త్రోగిర్ అనే ఓల్డ్ టౌన్ని విజిట్ చేయాలని అనుకున్నాము. ఇది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అని చెప్పేసి చాలామంది రివ్యూస్లో రాశారనమాట. ఓల్డ్ హెరిటేజ్ కింద యునెస్కో కిందకు వస్తుంది అనేసి. సో ఆన్ ద వే మాకైతే కొండపై నుంచి దిగేటప్పుడు మంచి వ్యూ కనిపించేసరికి కార్ పక్కన పార్క్ చేసి అలా రోడ్లో నడుచుకుంటూ ఒక ఫోటో తీసుకుందాం అనేసి వెళ్ళాము. బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. చిన్న చిన్నగా ఉన్నాయి కదా పంట. ఈ టౌన్లో స్టే చేయమని కూడా చాలామంది రివ్యూస్లో రాశారు, చాలా బాగుంటుంది ఈ టౌన్ అని. బట్ మాకైతే ఈ పర్టికులర్ టౌన్లో జస్ట్ 1 or 2 అట్రాక్షన్స్ కనిపించింది గూగుల్లో వెతికితే. ఒక చిన్న రూయిన్డ్ ప్యాలెస్, కావాలంటే దాని లోపలికి ఎంటర్ అవ్వచ్చు అన్నట్టుగా, ఆర్ఎల్స్ ఇంకా ఓల్డ్ టౌన్లో తిరగడమే. అండ్ జర్దార్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదనిపించింది. ఓల్డ్ టౌన్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నింది. ఇంకా అది కాకుండా ఇలా సీ సైడ్ వాక్ అనమాట. పక్కన కొంచెం యాచెస్ కానీ కొంచెం ప్రీమియంగా ఉండే బోట్స్ కానీ చూసుకుంటూ ఇలా సీ సైడ్ వాక్ చేయడము. సో ఈ ఓల్డ్ టౌన్, ఈ త్రోగిర్ మాత్రం జస్ట్ లైక్ మేము ఒక ½ an hour స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఈవినింగ్ హోమ్కి వెళ్ళిపోయాము. ఏ బుడ్డి పాప, మేం త్రోగిర్లో కార్ పార్క్ చేసిన దగ్గరే పక్కన ఈ బస్ స్టాప్ చూసాను. నేనైతే చూసి లిటరలీ షాక్ అయ్యాను. సేమ్ టు సేమ్ తమిళనాడు, వేలూరు ఆర్ చిత్తూరు బస్ స్టాండ్లు ఎలాగున్నాయో అలాగే అనిపించింది అనమాట. యూరోప్లో, క్రొయేషియాలో ఇలాంటి ఒక బస్ స్టాండ్ చూసి నిజంగా షాక్ అయిపోయాను. ఏం చూస్తాడు యుక్త? నువ్వేం చేస్తాడు నాన్న? వంటలు. ఓకే, ఏంటి డిన్నర్? పప్పు, రసం, పొటాటో ఫ్రై అండ్ రైస్. క్రొయేషియాకి వచ్చిన హోమ్ ఫుడ్ మిస్ అవ్వమే. పెరుగు. కంప్లీట్ భోజనం. నైస్ నైస్. డిన్నర్ చేసి హాయిగా తెలుగు మూవీస్ చూసి మంచిగా రిలాక్స్ అయిపోయాం. రెడీ నా చిట్టు? ఈ డ్రెస్ ఎట్లుంది తెలుసా? మ్యాచింగ్ కాదు, ఆ గౌన్ లో మిగిలిన కూడా తొంత కొట్టినట్టు. ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్తున్నాం స్ప్లిట్ వైస్. ఎక్కడికి వెళ్తున్నాం మిగతా? స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్. చూస్తావు అక్కడ స్ప్లిట్ వైస్ లో? ఫిష్. నైస్. క్రొయేషియాలో డే 4 మేమైతే స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాము. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ క్రొయేషియా. ఎవ్వరు దీన్ని మాత్రం మిస్ కాకూడదు. సో మేము స్టే చేస్తున్న అకామిడేషన్ నుంచి ఈ పర్టికులర్ నేషనల్ పార్క్కి ఆల్మోస్ట్ 3.5 hours డ్రైవ్ అనమాట. సో లెట్స్ గో. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం మేము. మా అకామిడేషన్ నుంచి ఆల్మోస్ట్ 8 కల్లా బయలుదేరేసాం, ఎందుకంటే 3.5 hours డ్రైవ్ ఉంది కాబట్టి. అండ్ నేను ఇంట్లోనే లంచ్ కుక్ చేసుకొని తీసుకొచ్చేసాను. సో ఎందుకైనా మంచిది, సేఫ్టీగా ఉంటుందని. అండ్ క్రిక్కా నేషనల్ పార్క్ లాగే ఇక్కడ కూడా మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేమైతే ఎంట్రన్స్ నెంబర్ 1 చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది, కానీ పే చేయాల్సి వస్తుంది. కార్ పెట్టేశాక పార్కింగ్ దగ్గరే కూర్చొని మేమందరం లంచ్ చేసేసాం. ఫస్ట్ ఎక్కడికి వచ్చి ఏం తింటా ఉండవు? హైక్ చేయాలి నాన్న. ఇప్పుడు హైక్ చేయాలంటే పెరుగన్నం తినేసి హైక్ చేస్తారా? మంచిగా తృప్తిగా తినేసి భోజనం చేసి పడుకొని నిద్రపోయి చికెన్. సో తినేసి వెళ్దాం హైక్ అని ఫస్ట్ తినేస్తున్నాం. అండ్ we have a very long day today. కానీ లాంగ్ హైక్ ఏం కాదు. యుక్త నువ్వేం చేస్తున్నావు? నా జాకెట్ యుక్త అది కింద వేసి రుద్దుతా ఉండవు అంతా. She doesn't care. మరి నా దేశం కింద నొక్కుతా ఉండవే. నేను తీసుకుంటా, అక్కడ పెట్టే. ఏంటి స్ట్రాలర్ పెట్టేసి వచ్చేసావు? పాపలు ఎలాగా మరి? పాప నా భుజ స్కందాలతో స్ట్రాలర్ ఫ్రెండ్లీ కాదేమో కదా.
అని చెప్పినారు రివ్యూస్ లో వాటిలో కూడా. సో లెట్స్ ఫైండ్ అవుట్. సో ఈ రోజు మనం ఏ పాత్ తీసుకోబోతా అన్నాం? సో ఇక్కడ 4 ఉన్నాయి నాన్న, మనం ఏం తీసుకోబోతాం? నేనైతే C లో వెళ్దాం అనుకుంటున్నా. ఓకే లెట్స్ గో ఇన్ C. ఓకే. B లో కూడా ఉంది కదా యాక్చువల్లీ అన్ని. బోట్ ఇక్కడ వరకే ఉంది B. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి టచ్ చేస్తావు B. ఓకే. C వచ్చి ఇది నడుస్తాము, ఇది ట్రైన్ వస్తావు మళ్ళీ ఇదంతా. సూపర్. ST అంటే స్టేషన్. ఓకే. స్టేషన్ 3 నుంచి స్టేషన్ 2 కి మళ్ళీ ఇది ఇక్కడ వరకు వస్తావు. స్టార్టింగ్ వచ్చేస్తావు బేసిక్లీ. స్టార్టింగ్ వచ్చేస్తావు. సో నువ్వు నడిచేది ఎక్స్ట్రా ఇది ఒకటే. యా అయితే లెట్స్ గో విత్ C. సో జస్ట్ 8 కిలోమీటర్స్ అంతే. ఫెర్రీ. ఇప్పుడు టైం ఎంత? ఐ థింక్ 12 అయితే ఉంది అనుకుంటా. 12:15. ఓకే మనం 5 కల్లా నాకు తెలిసి బ్యాక్ వచ్చేయచ్చు. లెట్స్ గో దెన్. ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంట్రన్స్ దగ్గరే క్లియర్గా మెన్షన్ చేశారు ఇది స్ట్రాలర్ ఫ్రెండ్లీ కాదు, ఇట్స్ రికమెండెడ్ టు యూజ్ అ బేబీ క్యారియర్ అన్నట్టుగా. ఎంట్రన్స్ టు ప్లిట్వైస్. హాయ్. థ్యాంక్ యూ. ఏం నీడే నిలిచిపోయినారు జనాలంతా, స్టార్టింగ్ లోనే అంత బాగుంది లొకేషన్. ఓకే. సో చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసేసి కూడా ఇటు వెళ్ళిపోవచ్చు. టూరిస్ట్ బస్సెస్ ఇవన్నీ వచ్చాయంటే మాత్రం ఫుల్ నిండిపోతారనమాట. మళ్ళీ వాళ్ళందరూ ఆ స్పాట్ నుంచి కదలాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. హైక్ అయితే అస్సలు చెయ్యలేని వాళ్ళు ఎంట్రన్స్ దగ్గరే ఈ మంచి వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. లేదు మేము షార్ట్ హైక్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి చూసేసి వెనక్కి వచ్చేయచ్చు. మేమైతే లాంగ్ హైక్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. అన్నీ ఒకే డైరెక్షన్లో స్టార్ట్ అవుతాం అయ్యేదైతే. ఎక్కుతాను ఎత్తుకొని మా ఆయన సాహసాలు. రాత్రికి భుజాల నొప్పులు వచ్చేపోతాయి నాన్న. పదరాజు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మనం పోతా ఉండాలా. మనం నిలిచిపోయినామంటే మనకి లేట్ అయింది. ఇంకా వాటర్లో ఏదో నీళ్ళ మందు కలిపేసినట్టు కలర్ చూడేమి. ఇక్కడ పోదా ఉందాం రండి. ఇక్కడ ఏం పెద్ద లొకేషన్ ఏం కాదు. కెమెరాతో అందరికి చూపిస్తా. నానా ఈ టైంలోనే ఇంత రష్ ఉందంటే జూన్ జూలైలో వస్తే పరిస్థితి నానా. అప్పుడు తిరుమల క్యూ ఉంటుంది కదా జూన్ జూలైలో. అదే కదా ఒక్కొక్క స్పాట్ లో ఫోటో దిగాలంటే పిచ్చెక్కిపోతుందేమో. కొంచెం దగ్గర వ్యూ. మీరు చూస్తే గన ఇక్కడెక్కడా కూడా స్ట్రాలర్తో అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ బేబీ క్యారియర్ ఉంటే వాడుకోవచ్చు, కానీ లేకపోతే స్ట్రాలర్ తీసుకెళ్లాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఆ వాటర్ కలర్ మాత్రం చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అటు ఇటు జలపాతాల సౌండ్ మధ్యలో మనం అలా పాత్వేలో నడుస్తుంటే మాత్రం ఆ ఫీలే చాలా డిఫరెంట్గా ఉన్నింది. కెమెరాలో మీరు చూసేదానికంటే కూడా రియల్గా 100 రెట్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. అండ్ మేము డైరెక్ట్గా చూసినంత లెట్సే ఫోటో తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం అంతే బ్యూటిఫుల్గా క్యాప్చర్ అయితే అవ్వలేకపోయింది. బాహుబలి ఎక్కడమ్మా? పైన బాహుబలి. వాళ్ళు నిజంగా తీసినారో గ్రాఫిక్స్ లో తీసినారో నాకేం తెలుస్తుంది, ఇదైతే కాదు. ప్లిట్వైస్ నేషనల్ పార్క్ లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ వాటర్ ఫాల్. ఎలా ఉందమ్మా బాహుబలి వాటర్ ఫాల్స్? చాలా ఉందా పెద్దదిగా. పైన ఏముంది బాహుబలి దగ్గర? బేబీ ఉందా? వాటర్ ఫాల్స్. నాకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నాడు. 3 నామాలు. హౌ?
మా ఆయన చూసిన 3 నామాలు 1 2 3 అంట. నాన్న నువ్వు దేంట్లో నాన్న వెంకటేశ్వర స్వామిని ఎత్తుక్కో చెప్పు. నేను అన్నమయ్య నాన్న పూర్వజన్మలో. ప్రతి దాన్ని ఎత్తుక్కుంటావు. నేను పూర్వజన్మలో అన్నమయ్య. మా యుక్త ఏజ్ లాంటి పిల్లల్ని అయితే నడిపించాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే అసలు అటు ఇటు ఏముండదు, వాటర్ పోతూనే ఉంటుంది ఫ్లోయింగ్గా. సో నాకైతే కొంచెం టెన్షన్గానే అనిపించింది. మరి సేఫ్ అన్న చోట మాత్రమే యుక్తాన్ని దింపామన్నమాట. మిగిలిన టైంలో ఎత్తుకునే నడిచాము. ఫ్లోయింగ్ వాటర్ దగ్గర ఫ్రెష్గా అలా వాటర్ పట్టుకొని తాగితే మాత్రం టేస్ట్ అద్దిరిపోయింది. సో మేము కిందన పార్కింగ్లో ఒక చోట బాటిల్ని ఫిల్ చేసుకొచ్చామన్నమాట. ఆ వాటర్ అంతా పడేసి కూడా మేము ఈ వాటర్ని పట్టుకొని దారి అంతా తాక్కుంటూ వెళ్ళాము. మొత్తం అంతా అడవిలాగుంది. అసలు పాములుంటే ఎట్లా అని ఆలోచిస్తూ నిన్నాము. అప్పుడే వెంటనే ఒక వాటర్ స్నేక్ అయితే కనిపించేసింది. ఇంకా దడుచుకొని వచ్చా నేనైతే. పాపను అస్సలు దింపలేదు. అర్థమైందిలే ఇప్పుడు. అయినా వాటర్ స్నేక్స్ అదేం పాయిజనస్ కాదు. అవును రా, నిజంగానే మన కోసం జిమ్నాస్టిక్స్ చేస్తా ఉంది. ఇప్పుడు బైక్ రావాలి, పరిగెడతారు. పాము నీకు ఏంది ఎంత దూరం వచ్చేసినావు? చేపల దగ్గరికి వచ్చినారు పామును వదిలేసి. పాము కనిపిస్తే నడిచినావు అనుకో పరిగెత్తా, కాలు పట్టి లాగేస్తుంది. అందుకే అమ్మ ఎత్తుకుంటుంది. ఏనన్నా పాము అని చెప్తే పాము వచ్చిందా? మరి పులి అని చెప్పి ఇప్పుడు ఈ మొత్తం పాత్ అంతా కూడా అటు ఇటు వాటర్ ఉండడం కానీ లేదంటే ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉండడం కానీ ఉంటుందన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ వెళ్ళడమే. రకరకాలుగా ఫోటో తీసుకుంటాంది. నాకు తీస్తావు చూడు, ఎన్ని ఫోటోలు ఇస్తాను చూడు. ఆమె చిన్నప్పటి నుంచి ఏ ఊరు తిరగలేదట. ఫస్ట్ అంటే గలగల పారుతున్న గోదావరిలో అన్నట్టుగా తీసుకుంటాను ఫోటోలు వీడియోలు. చూడు చెయ్యి, చూడు అమ్మ చెయ్యి మూమెంట్ చూడు ఒకసారి ఎలా విప్పుతుందా చెయ్యి. అక్వేరియం లాగుందా? రోజు క్లీన్ చేస్తా ఉంటే అక్వేరియం లాగుంది. మొత్తానికి మేడం గారు దిగారా? మేడం సార్, మేడం సార్, మేడం సార్ నువ్వు కేక్ సార్, సార్ మేడం సార్ ఇటు రావాలి సార్. ఎత్తుకునేది పాముని పంపిస్తా యుక్తా. యుక్త పరిగెత్తేస్తుంది మెల్లగా. నాన్న జారుతా ఉంది. ఏ పాత్ గన మనం తీసుకుంటే ఇక్కడ దాకా స్టాప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం బ్యాక్ టు ఎంట్రన్స్ వెళ్ళిపోవచ్చు. మేమైతే సి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా లాంగ్ వే టు గో. ఏ అటు ఎగ్జిట్ అయిపోతుంది. అలాంటి బోట్లు ఎక్కుతాం మనం. బోట్ ఎక్కుదామా కదా? మేము బోట్ ఎక్కుతామే. లెట్స్ గో బోట్. నా కొడుకు బాగా అలసిపోయాడు. ఆసినస్ ఫెర్రీ ఎక్కగానే కూర్చొని రస్ తీసుకుందాం పండు. ఓకేనా? అయ్యా నా కొడుకు అలసిపోయాడు. నా కొడుకు 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 గెట్ యువర్ ఎనర్జీ. లెట్స్ గో. ఫాలోయింగ్ వర్డ్స్ బి అండ్ సి. సో ఇక్కడ యాక్చువల్లీ ఫెర్రీ ఎక్కిపోతాం మేము. ఎక్కేసి ఎక్కడికి వెళ్తామో తెలీదు. నాతో పాటే మీ ఇక్కడ చూపిస్తాను.
అంతా పెద్ద లైన్ ఉంది బోట్ ఎక్కేదానికి. సో వీఆర్ వెయిటింగ్. హైక్ కొంచెం దూరమేనే, మళ్ళీ బోట్. ఇది ఎలా ఉంది? పాపికొండల మధ్యలో టూరు. ఉప్పంగెనే గోదావరి అంతే. అప్పట్లో మనం ఇవన్నీ తిరగలేదు కాబట్టి మనకి తెలియదు, కానీ మంచి ప్లేస్ కూర్చో రాజు, ఇక్కడే కూర్చుందామా. సో మొత్తానికి సగం హైక్ వచ్చి బోటెక్కాం. ఇందాకే కదా తిన్నాము, అప్పుడే ఆకలి వచ్చిందా మీ అందరికి? ఆపిల్ల చూడు యాడ దూరుకొని తింటాందో. ఇక్కడ చూడు, హాయ్ చెప్పమ్మా. ఆ పిల్ల పఫ్ తింటారు లాగా చిప్స్ తింటారా అని అడుగుతా. చిప్స్ తింటావా అని అడుగు. చిప్స్ తింటారా అని అడుగు. వెళ్తున్నాం బోట్లో వెళ్తున్నాం. జింకి చక్క ఇన్ ది గ్రీన్ వాటర్. అయిపోయింది నాన్న నీ పాపికొండల ట్రిప్. ఎలా ఫీల్ అయ్యావు పాపికొండల ట్రిప్? అంత బాలే కదా. ఎగ్జాక్ట్లీ, కొంచెం రిలాక్స్ అయ్యాం. పిల్లలు రిలాక్స్ అయ్యారు, స్నాక్స్ తినడానికి టైం దొరికింది. సో నౌ వీ కెన్ స్టార్ట్ వాకింగ్. ఓకే వచ్చేసాం. బీ పాయింట్ వరకు హైక్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇంకా రివర్స్ అయిపోతారు. మేమైతే టువర్డ్స్ సీ వెళ్తున్నాము. కష్టపడుతున్నావు నాన్న బాగా. రోడ్డు మీద నడుస్తున్నట్టు. ఇదొక హైకా అంటావా? కింద ఆకులు, చెట్లు, కొమ్మలు అన్నీ కనిపిస్తున్నాయి. ఈసీ ఇట్లా అని చూపించాడు. ఏంటమ్మా ఇది? ఏంటి పురుగా? అదేదో పురుగు. అది కాదు, ఇదేమి ఇక్కడ నా చేయగల చూడు, పైన తలపైకి. ఇది కేవ్. ఏమది? నేను అప్పుడే నేర్పించినాను. ఏం లేదు, 554 meters above sea level. సో అందుకే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతా పోతుంది. ఇంకా అది ఎప్పుడో క్రాస్ అయ్యి వచ్చినాం రా. ఇవన్నీ అక్కడే కనిపించేట్టుగా ఉంటే బోట్లు కూడా ఎవడో ఎక్కడో హైక్ చేయడు. హెచ్కే ట్రయల్స్ కూడా ఉన్నాయా? సో ఆరెంజ్ అండ్ గ్రీన్. గ్రీన్ ఈస్ అందరూ చేయొచ్చేమో. ఆరెంజ్ ఈస్ క్రిటికల్ ఏమో మేబీ. బట్ ఒక్కటే టికెట్ తో ఇవన్నీ హైకులు చేయొచ్చు కదా, ఏదన్నా మన ఇష్టం. ఫోటో కోసం తీవ్ర ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఫోటో కోసం ఎంత కష్టమైనా భరిస్తున్నారు చూడండి. వాటర్ ఫాల్స్ ఇటు సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్ చెప్తాను ఎత్తుకుంటా. సో మేమిద్దరు వాటర్ ఫాల్స్ చూస్తూ, ఆమె చిప్స్ తింటూ, తెరేసి గడిచే కాలంలో పురుగులు ఎక్కుతూ. యాక్చువల్లీ అంత స్ట్రెస్ గా లేదు, స్ట్రెస్ గా అనిపించడం లేదు హైక్. మనం మెయిన్ ఫుడ్ తిని ప్రశాంతంగా బయలుదేరాం కాబట్టి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ గోయింగ్ వెరీ స్మూత్లీ. నాన్న ఫుడ్ తినకుండా మాత్రం పిచ్చెక్కిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చెట్టు తొర్రల్లో నుంచి నీళ్ళు దూకుతున్నట్టున్నాయి.
రండి నాన్న, ఎంతసేపు చూస్తారు ఒక్కొక్కటి. గైడ్ లాగా పదండి పదండి అని చెప్పొద్దు. నాకు ఇప్పుడు అన్ని వాటర్ ఫాల్స్ ఒకటే లాగుంది. లేదు, నువ్వు చూడాలి కానీ కొంచెం కూడా తేడాలు కనిపించట్లే. ఒకటి 18 మీటర్స్, ఒక 12 మీటర్స్ అలా ఉంది. ఎగ్జాక్ట్లీ, అన్ని ఒకటే లాగుంది. చెట్లు లేకుండా. ఇది తలకోన వాటర్ ఫాల్. తలకోనే కదా అది. అన్ని మనోర్లో చూసేస్తాం కదా. నాన్న ఆటమ్ కలర్స్ అడిగినావు కదా, అదో ఆటమ్ కలర్స్ అడిగినావు కదా. అతికించలేదులే, నేచురల్ గానే వచ్చింది. కానీ ఇక్కడ చూడు, ఆ కలర్ చూడు. పోదామా? చాలా బాగుంది. ఏం బాగుంది? కళ్ళు మూసుకొని నానే, నాకు అంత నేచర్ ఎంజాయ్ చేసేంత మనసు లేదు నాన్న. నాకు 4 ఫోటోలు వస్తే చాలు. కళ్ళు మూసుకుంటే ఆ క్రొయేషియా అలా నరాల్లోకి ఇంకుతా ఉంది. అవును, ఇంకుతుంది. పదా ఇంకా నడవాలి. పాండి పాండి. ఈ గైడ్ ఏంట్రా బాబు, ఎక్కడికి పోయినా పదండి 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 పదండి. చాలే కానీ చూసింది. పా అంతా క్రొయేషియాలో రాస్తున్నారు, మనకేం అర్థమైంది లేదు. ఈ ముక్కుని టచ్ చేస్తే లక్ అంట. ఇట్లాంటి కొత్త కొత్త క్రియేట్ చేయదు నువ్వు. పా చూడు, ఆల్రెడీ ఒక గొర్రె నమ్మింది. ఇట్స్ ST3 is this side. నాకు తెలిసి క్లోజ్ వచ్చేసాం నాన్న, ఎందుకంటే అది అట్లా చూపించింది కదా. యాక్చువల్లీ సీలో స్ట్రాలర్ అయితే అస్సలు సెట్ కాదు. అట్లీస్ట్ అంటే ఒక మారిగా అట్లీస్ట్ అలా ఉంటుంది. సీ ఎక్కాలంటే మాత్రం స్ట్రాలర్ వేస్ట్. బిడ్డ పడుకునింది పాపం ట్రైన్లో. ఆ పానోరమిక్ ని మిస్ అయిపోతుందేమో అదా. బాగా నిద్రపోతుంది హాయిగా, చల్ల చల్లగా చల్లగా బాగుంది. టెరిష్, హౌ డు యూ ఫీల్? టైర్డ్? కొంచెం కూర్చుందాం ఎక్కడన్నా. హౌ డు యూ ఫీల్ నాన్న? టైర్డ్. నువ్వు కూడా కూర్చుంటావేమన్నా? కూర్చుంటే బెటర్. సరిపా, ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి కూర్చుందాం. వ్యూ చూడొచ్చు. లేక్ నుంచి రాకపోతే మళ్ళీ లేక్ స్టెప్ బై స్టెప్. ఏంద్రా టెరిషా, పోతా అంటే వస్తానే ఉంది. ఇంకా ఎగ్జిట్ రాలేదు టెరిషో. అలసితి సోలసితి టెరిష్, నీకు ఇంకొకటి చెప్పేదా? నాలాంటి వాళ్ళకి రోజు జిమ్కి వెళ్ళాం కదా. సో ఇట్లా సంవత్సరానికి 1-2 సార్లు హైక్ చేస్తే రోజు జిమ్కి వెళ్ళినట్టేరా లెక్క. కొట్టేస్తాం అంతే కదా నాన్న? ఏం చెప్పాను కదా అసలు? ఏమన్నా మోటివేషన్ లెక్క కొట్టేశాను. ఇంకా అదే ఏమన్నా మోటివేషన్. ఇంకా రోజు జిమ్కి పోవన్లే. నీకక్క 2 years జిమ్కి వెళ్ళకుండా ఏడే చెప్పనా? ఏంటో యుక్తాని నన్ను ఎత్తుకొని దిగు. ఏంటి ఇప్పుడా? అప్పుడు ఇక్కడే పడుకుంటా నేను ఫస్ట్. 3 years వెళ్ళకుండా ఉండాలంటే టెర్రస్ కూడా. సరే, ఇంకా అయిపోయి ఇక్కడే ఉంటా. ఒక క్లాత్ వేసుకొని కూర్చుంటా. మోసుకెళ్ళండి రా బాబు అని. పోతా అంటే వస్తానే ఉన్నాం, అడవిలో పోతానే ఉన్నాం. కానీ ఈ ల్యాండ్స్కేప్ మనం ఎప్పుడు చూడలేదు కదా. కాకులు దూరని, కారడవి, చిట్టడవి, పాములు దూరని, పుట్టడివా. ఈ మిట్టంతా ఎక్కాలి నాన్న. ఈ స్ట్రెచ్ ఇట్లా పోయి అట్లా ఎక్కాలి. వాళ్ళు ఎక్కుతున్నారు కదా అక్కడ. సో ఇట్లా ఎక్కేద్దామా? వద్దులే, ఎందుకు కష్టపడ్డాం. చెప్తున్నాను నేను. స్టార్టింగ్ పాయింట్ చూపిస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్. జోక్ వేసావులే. సో
సో ఇక్కడ నుంచి దూకుతున్నాయి అన్నమాట నీళ్ళు. టెరీష్ ఫైనల్లీ వచ్చేసాం. టెరీష్ గుడ్ జాబ్. ఎక్కడికి? ఎక్కడికి వచ్చినాం? ట్రైన్ స్టేషన్ దగ్గరకు వచ్చాం చిన్ను. ఇక్కడ నుంచి ట్రైన్ కి ఎక్కేసామంటే కిందకి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఒక 10 minutes వాక్ టు పార్కింగ్ అంతే. ఏం అసలు తెలీదు రాజు. సమ్మర్ లో వస్తే దీనికి కూడా పెద్ద లైన్ ఉంటుంది. నిల్చొని నీకు ఒప్పుకుంటే ఈ హెచ్కే చేసుకొని రావచ్చు. వద్దులే చాలు, మాకు తృప్తి. బుజ్జిది లేసేసింది, ట్రైన్ చూస్తుంది, ట్రైన్ జర్నీ చూస్తుంది. ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయడానికి వచ్చినావా? ట్రైన్ అన్నావు నాన్న, బస్ వస్తుంది. సో ఇట్స్ బేసికలీ ఏ బస్సు నాన్న. ఇది బస్సు, ట్రైన్ కాదు. బస్సు. పొద్దుంది నాన్న పెద్ద సర్ప్రైజ్ ఉంది అన్నాడు. పానోరామిక్ వ్యూ తో ట్రైన్ అన్నాడు. రైట్ ఉందిగా పానోరామిక్. ఇది అసలు ట్రైన్ కాదు, ఇది బస్సు. ట్రైన్ రేది చూడు, ముందుకి దీనికి కనెక్ట్ అయింది. Second thing, this is not open. This is not panoramic. ఓపెన్. ఏంటంత కొద్ది విండో బొక్కలాగా ఓపెన్ అన్నాక మన కండిషన్స్ అప్లై. నో మళ్ళీ ఇక్కడేం వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. ముర్రంతా వాటర్ ఫాల్స్ కానీ ఏముందో చూడాలని ఒక ఆశ. ఎక్కువ దూరం కాదు కాబట్టి జస్ట్ అలా పోయి చెక్ చేసుకొని వచ్చేయచ్చు. ముర్రంతా వాటర్ ఫాల్స్ తో నిండిపోయింది. వ్యూ పాయింట్ వస్తుందంటే భయపడ్డాను ఒకసారి. సో చాలు, వీఆర్ తృప్తిఫైడ్. ఏ కొత్త వాడు కనిపెట్టా, తృప్తిఫైడ్. ది మోస్ట్ ఫేమస్ స్ప్లిట్ వైజ్ నేషనల్ పార్క్ విశేషాలు అయితే అది. ఈ పర్టికులర్ హైక్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంట్రా అంటే మేము ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందనమాట. మా కిడ్స్తో కలిసి సరదాగా మాటలు చెప్పుకుంటూ ఆ డే అంతా స్పెండ్ చేశాము. ఐ హైలీ రికమెండ్ టు డూ దిస్ ట్రిప్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ఈ సీనిక్ స్పాట్స్ మాత్రం డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా బాగా మీకు అందరికీ నచ్చుతుంది. సో క్రొయేషియా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ పర్టికులర్ లొకేషన్ని మిస్ అవ్వద్దు. క్రొయేషియా ట్రిప్కి అంతా కలిపి మాకెంత బడ్జెట్ అయిందో, ఇంకా అలాగే లాస్ట్ డే స్ప్లిట్లో ఏం చేసామో అవన్నీ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో పోస్ట్ చేయబోతున్నాను. లాస్ట్ డే ఇన్ క్రొయేషియా. మేము లాస్ట్ డే బ్లూ కేవ్ బోట్ ట్రిప్ చేద్దాం అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ వెదర్ బాగుంది, సన్నీగా ఉంది, కానీ ఆ ప్లేస్ లో విండ్స్ ఎక్కువ ఉండడం వలన కేవ్ అనేది క్లోజ్ అయిపోతుందంట. సో బ్లూ కేవ్ లేకుండా వేరే టూర్స్ 95 euros అంటే 950 SEK per person. మాకైతే వర్త్ కాదేమో అని అనిపించింది. సో అందుకనే మేము ఈసారికి బోట్ ట్రిప్ చెయ్యట్లేదు. ట్రిప్స్లో ఎప్పుడైనా సరే ప్లాన్ బి డెఫినెట్లీ ఉండాల్సిందే. సో ఇవాళ మా ప్లాన్ ఏంట్రా అంటే స్ప్లిట్ సిటీ సెంటర్లో ఒక షార్ట్ హైక్ తోటి వ్యూ పాయింట్ ఉందంట. సో కిడ్స్ తోటి మేము అది చేద్దాం, ఇంకా ఆ తర్వాత రిలాక్స్డ్గా షాపింగ్ చేసుకుందాం అనుకున్నాము. అందుకనే మెయిన్గా మార్నింగ్ బయలుదేరి స్ప్లిట్ సిటీకి వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తే గన స్ట్రీట్ పార్కింగ్ చాలా స్పేసెస్ తోటి అవైలబుల్ ఉంటుంది, ఎక్కడైనా కార్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏ జోన్లో కార్ పార్క్ చేస్తున్నామని. జోన్ 0, జోన్ 1 అలా పార్క్ చేసామంటే చాలా తక్కువ సేపు పెట్టగలం అండ్ అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మేమైతే ఇలా జోన్ 3లో పార్క్ చేసాం. ఇక్కడైతే హోల్ డే పెట్టుకోవచ్చు అండ్ మాకైతే హోల్ డేకి జస్ట్ 36 krona పడింది. అండ్ మీరు చూస్తే కానీ ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది అనమాట. సో మీరు జస్ట్ స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా ఆన్లైన్లో పే చేసేయచ్చు. మా ఈ క్రొయేషియా ట్రిప్కి అంతా కలిపి ఎంత బడ్జెట్ అయిందో కూడా నేనైతే ఈ వీడియోలో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్లూ కేవ్ మీద నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను. డెఫినెట్లీ అది చెయ్యాలని అయితే
అయితే అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వెదర్ అయితే సపోర్ట్ చేయలేదు. మేబీ పీక్ సీజన్లో వెళ్ళామంటే మంచి వెదర్ ఉంటుందేమో ఎవ్రీడే, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే వెదర్ సపోర్ట్ చేయలేక వెళ్ళలేకపోయాం. సరే, నార్మల్ బోట్ ట్రిప్స్ అంటే ఆ ఐలాండ్కి కాకుండా వేరే దగ్గరగా ఏదైనా ఉండే ఐలాండ్స్కి వెళ్దామన్నా కాస్ట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. సో పబ్లిక్ ఫెర్రీ ట్రాన్స్పోర్ట్స్ ఏమన్నా ఉంటే ఒక్క ఐలాండ్ కన్నా వెళ్ళేసి వద్దామని ఆలోచించామన్నమాట. సో స్ప్లిట్కి వచ్చి మేమైతే ఫస్ట్ అది కూడా చెక్ చేసాము. సో బోట్ ట్రిప్లన్నీ కనుక్కునేసినావా? అన్నీ కనుక్కున్నా. ఒకటేం తెలిసిందంటే ఊరికే తక్కువ డీల్స్ కోసం టైం వేస్ట్ చేసుకోకూడదు. తక్కువ కాస్ట్ వస్తుందని, తక్కువ కాస్ట్ వస్తుందని. ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు డూ బోట్ ట్రిప్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. ఎంత కాస్ట్ కాదు, అన్ని ఉండేది అంతే రేంజ్, 130 to 150 euros వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ. మనం ఆల్రెడీ అల్బేనియాలో ది బెస్ట్ ట్రిప్ చేసేసాం కాబట్టి వి డోంట్ వాంట్ ఎ బోట్ ట్రిప్ ఇన్ క్రొయేషియా. ఆవా బోట్ టూర్స్ వాడు బాగా డ్రైవ్ చేశాడు, ఇప్పటికీ గుర్తుంది. బట్ స్ప్లిట్ లో ఈ రోజు ఏమేమి చూడాలో చెప్పు మరి. స్ప్లిట్ లో ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాం. ఐస్ క్రీమా? యూఆర్ హియర్ ద ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్. ఎందుకు నాన్న ఇది ఇంత ఫేమస్? ఒకటి వచ్చి స్ట్రాబెరీ దుబాయ్ చాక్లెట్ ఉంది. ఎక్కడ? ఇది ఓకే, పిస్తాషియో చాక్లెట్, స్ట్రాబెరీ. చాలా బాగుంది. మేము రెండు తీసుకున్నాం. వెల్కమ్ శేఖర్, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. వెల్కమ్. వెల్కమా. సో మొత్తానికి స్ప్లిట్లో లాస్ట్ డేలో వ్లాగ్లో కవర్ అవుతున్నాను. శేఖర్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు. ఐస్ క్రీమ్తో, ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్తో ఎంట్రీ ఇచ్చాడు. చాలా బాగుందా? దుబాయ్ చాక్లెటా? కోన్ కప్. కప్పు తక్కువ? ఆర్ బోత్ సేమ్ ప్రైస్? ఓకే, కోన్. కప్ అయితే ఈజీ కదా తినేదానికి. సో అది మోస్ట్ ఫేమస్ దుబాయ్ చాక్లెట్. అది థ్యాంక్ యూ నాన్న. సో మోస్ట్ ఫేమస్ దుబాయ్ చాక్లెట్ అంట. ఎట్లుంది మంజు? నేను కూడా దుబాయ్ చాక్లెట్. మ్యాంగో కూడా బాగుందా? టేస్ట్ చేయి రాజు. అందుకే తినండి షుగర్ లో. ఏందో ఇప్తా బాగుంది ఐస్ క్రీమ్. బిర్యానీ చేసావా ఇప్తా? బిర్యానీ చేసావా? బాగుంది, వర్త్ ఇట్. వియాన్, ఏ ఐస్ క్రీమ్ బాగుంది వియాన్? వియాన్ ఏది బాగుంది? అది బాగుందా? మరి ఇందాక తిన్నావు కదా yellow, green, అది నచ్చలే? అన్నీ బాగున్నాయి. సూపర్. నాన్న చెప్పి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఇంకొక 2 కొనుక్కోమను మీ నాన్న. అదే ఎగ్జాక్ట్లీ, నేనే అదే ఫీల్ అయినా. రకరకాల ఫ్లేవర్స్. 20 కాదు 28. 30 పుల్ల కూడా ఈడు బయట స్వీడన్ లో. స్వీడన్ తో కంపేర్ చేయకూడదు, అన్ని అలాగే ఉన్నాయి. స్వీడన్ కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. ఈ ఐస్ క్రీమ్ ప్లేస్ని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. సిటీ సెంటర్లోనే ప్యాలెస్కి దగ్గరలోనే ఈ ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంటుంది. సో కాస్ట్ తక్కువ అండ్ చాలా చాలా వెరైటీ అండ్ ఎమ్మీగా కూడా ఉంది. ఈ ప్లేస్ని మాత్రం వెంటనే మార్క్ చేసుకోండి. చల్లగా అందరం ఐస్ క్రీములు తినేసాక మేమైతే వాకింగ్ స్టార్ట్ చేసేసాము వ్యూ పాయింట్ కోసము. పెద్ద దూరం అయితే కాదు, వెరీ వెరీ క్లోజ్ బయ్యే, పిల్లలతోటి ఈజీగా చేసేయచ్చు. ఆటోలో సిటీ టూర్ అంట, అదిగో రాసాడుగా. tuk-tuk kanta, tuk-tuk city tour. Mamma Mia movie was also filmed here. We are passing near the most expensive villa in the whole country, ex-Marshal Tito Villa. He was a former president of Yugoslavia. We will also stop to take a few photos of our iconic football stadium. And then on the end, you will have free time in Sustipan Park. It's a small park surrounded with the high cliffs, like 8-9 meter tall cliffs. The price is €80 per vehicle. Auto ekkadaniki 860. You can also pay cash or card. How much time we can halt at 1 hour and 20-30 minutes is the total tour.
So we'll have like 15 minutes, 20 minutes whenever each place. ఎంత అనుకుంటున్నావు ఆటో కాస్ట్? 60-70 euros. 80 euros అంట. అంతేనా? అది నలుగురికి, ఒక ఫ్యామిలీకి 1.5 hour టూర్ అంట. పెట్టుకోండి మన ఊర్లో లాగా ఇక్కడ నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి తీసుకెళ్ళడానికి కాదు, టూరిస్టుల కోసం. మేము వ్యూ పాయింట్కి నడిచే లోపలే మాకు ఈ ట్రిప్కి అంతా కలిపి ఎంత బడ్జెట్ అయిందో షేర్ చేసేబోతున్నాను. ఫస్ట్ కమ్స్ ఫ్లైట్ టికెట్స్. మాకైతే నలుగురికి కలిపి ఫ్లైట్ టికెట్స్ 6004 krona అయింది. అంటే ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 1500 SCకి అలా పడింది. పీక్ సీజన్స్లో డెఫినెట్లీ దీనికన్నా డబుల్ ద ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ అకామిడేషన్. మేము ఈసారి booking.com నుంచి బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బిలో కానీ booking.com కానీ సింగిల్ బెడ్రూమ్ ఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజెస్ ఉన్నాయి. మాకు 6 daysకి కలిపి అకామిడేషన్కి అయిన కాస్ట్ వచ్చేసి 3812 SCకే. అండ్ మేము తీసుకున్న అకామిడేషన్లో మేబీ 2 families కూడా ఈజీగా స్టే చేసేయచ్చు, ఎందుకంటే ఇది డబుల్ బెడ్రూమ్ అకామిడేషన్. నెక్స్ట్ కమ్స్ కార్ రెంటల్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కార్ రెంటలే చీప్గా పడింది. బట్ మీరు ఒక్కటేం చెక్ చేసుకోవాలంటే కార్ రెంట్కి తీసుకునేటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోమని చాలా ఫోర్స్ చేస్తారు. బట్ డెఫినెట్లీ తీసుకోవద్దండి, ఎందుకంటే పర్ డేకి అదే ఎక్కువ కాస్ట్ పడుతుంది మనకి రెంట్కి అయ్యే కాస్ట్ కంటే కూడా. మేమైతే సేమ్ booking.com నుంచే ఫుల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తీసుకున్నాము. సో మాకైన కాస్ట్ 6 daysకి కలిపి 1127 krona. అండ్ అఫ్ కోర్స్ మీరు తీసుకునే కార్ బట్టి కూడా మాన్యువల్ ఆటోమేటిక్గా అనే బట్టి కూడా ప్రైజెస్ అనేటివి చేంజ్ అయిపోతుంటాయి. యూజువలీ మాన్యువల్ కార్స్ ఇంకా చీప్ పడుతుంది దీనికంటే కూడా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే క్యాష్ని విత్డ్రా చేసుకోవడం, లేకపోతే క్యాష్ని ఎక్స్చేంజ్ చేసుకోవడము. మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఇంకా క్యాష్తోనే నడుస్తుంది క్రొయేషియాలో. కార్డ్ అయితే చాలా తక్కువ. సో ఇట్స్ బెటర్ టు విత్డ్రా క్యాష్. మా క్యాష్ విత్డ్రాల్లో మాకైన ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ 5663 SCకే అయిందనమాట. ఇది ఇంక్లూడింగ్ గ్రాసరీస్ కానీ, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, టోల్స్ కానీ, షాపింగ్ కానీ, ఇంకా ఏదైనా పార్కింగ్ టికెట్స్ కానీ, పెట్రోల్ కానీ అన్నిటికీ కలిపి మాకైన క్యాష్ వచ్చేసి 5663 SCకే. టోటల్గా క్రొయేషియా ట్రిప్కి మాకైన ఖర్చు ఆల్మోస్ట్ 17,000 SCకే అయిందనమాట. సో మీతో మాట్లాడుతుండగానే మేమైతే వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. సో ఇంత ఎక్కి వచ్చిన దానికి వర్త్ ద వ్యూ. సరే పద, ఇంకా ఉందా వ్యూ పాయింట్. షార్టెస్ట్ హైక్తో సిటీ సెంటర్లో మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇంకా ఇక్కడి నుంచి చెప్పాలంటే ఇంకొంచెం పైకి కూడా ఎక్కొచ్చు. బట్ మేమైతే ఇంతటితోటి చాలా అనుకున్నాం, ఎందుకంటే ఇంకా షాపింగ్ చేయాలని అనుకున్నా నేను. మెయిన్ సోవనీర్ కొనాలి. సో జస్ట్ కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. మా యుక్త చేసిన విన్యాసాలకి ఇక్కడ ఒక ఆవిడ అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయింది. She's so cute. థ్యాంక్ యూ. ఎక్కడం చాలా కష్టం కానీ దిగడం చాలా ఈజీనే. కానీ ఇది మాత్రం స్ట్రాలర్ ఫ్రెండ్లీ హైక్ అయితే కాదు. సో స్ట్రాలర్ని మేమైతే ఇలా మోసుకొని ఎక్కాము, ఇంకా తర్వాత దిగాము కూడా. వీలైతే స్ట్రాలర్ ప్రిఫర్ చేయకండి ఈ హైక్ చేసేటప్పుడు. యాక్చువల్లీ స్ప్లిట్ సిటీని సిటీ ఆఫ్ క్యాట్స్ అంటారనమాట. ఎందుకు అనుకున్నాను, మాకు ఈ హైక్ ఎక్కుతుంటే అర్థమైంది అసలు ఎన్ని రకాల పిల్లుల్ని చూసామో. చాలా కనిపించాయి అసలు. అన్న ఇక్కడ చూసిన 1 2 3 4 పిల్లులు. ఈ అట్రాక్షన్ కూడా కవర్ చేసేసినాం. కాదే, నల్ల పిల్లలు పెంచుకుంటే ఎదురుగా రాకూడదు అంటారు. వీళ్ళేంటి అన్ని నల్లవే ఉన్నాయి, వీళ్ళకి రోజు ఎదురొస్తే ఏం కాదా? చూడు ఎన్నున్నాయో. యుక్త ఇడు ఇంకోటి వస్తాను పండు. సిటీ సెంటర్లోనే ఈ ఏరియా మొత్తం షాపులే అనమాట. ఎస్పెషలీ ఫర్ టూరిస్ట్ అన్నట్టుగా ఉన్నాయి ఈ ప్లేస్ అంతా కూడా. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు జనరలీ వరుసగా షాపులు ఉంటాయి కదా, సేమ్ టు సేమ్ నాకు ఆ ఫీలింగే వచ్చింది ఇక్కడ. సో మొత్తం తిరిగి మొత్తానికి మేము ఏం కొన్నామో తెలుసా? ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సోవనీర్ కొనేసాము. మేము యూజువలీ సోవనీర్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా పర్టికులర్ ఉంటాము. మేము ఆ ప్లేస్లో ఏమేమి చూసాము, ఏమేమి తిరిగాము, ఏమేమి తిన్నాము అనే దాన్ని కన్సిడర్ చేసి మరీ నేను చూస్ చేసుకుంటాను. అలా నేనైతే పర్టికులర్లీ దీన్ని చూస్ చేసుకున్నాను ఈసారి. సోవనీర్ కూడా కొనేసినాము. స్ప్లిట్లో స్టే చేసాం కాబట్టి స్ప్లిట్కి తీసుకున్నా. ఇంకా బ్లూ వాటర్, ఇంకా స్ప్లిట్ ఎక్కువ చూసాం కాబట్టి ఇది. సో సన్ రైజ్, సన్సెట్, సో అలా. అండ్ షెల్స్ తిన్నాం కాబట్టి షెల్స్
ఓకే. సో దట్స్ వై. యా లేదు షెల్స్ కూడా ఇక్కడ ఫేమస్ లే బానే. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ దిస్. యా నైస్. పే చేసిరా. మా వాడికి ఒక ఫుట్బాల్ డ్రెస్ కొన్నాము. ఇంకా అలాగే మా పాప నిద్రపోతుందన్నమాట. తనకి తెలియకుండా సర్ప్రైజ్గా తనకు నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. అన్నయ్యకి ఫుట్బాల్ జెర్సీ కొనిచ్చాం కదా, నువ్వు పడుకున్నప్పుడు అమ్మ నీకు కొనింది. నచ్చిందా ఇక్తా? ఇట్స్ ఎ బ్యాగ్. బాగుందా? నువ్వు తగిలించుకోవచ్చు ఇట్లాగా. And I'm gonna bring mine. బాగుందా? నచ్చిందా నీకు? ఎక్కడ కొన్నావు చెప్పు ఈ బ్యాగ్ ని? అక్కడ కాదు, క్రొయేషియా. క్రొయేషియాలో కొన్నాం. ఓకే, సో కిడ్స్ ఆర్ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. క్రొయేషియా ట్రిప్ ఇస్ డన్. No, we're still in రేపు ఇంటికి వెళ్ళిపోతాం. We're still in Croatia. ఆఫ్టర్ ద షాపింగ్ మేమైతే సరదాగా అలా దగ్గరలో ఉన్న బీచ్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేసి ఇంకా అలాగే డిన్నర్కి బయటికి వెళ్ళామన్నమాట ఒక రెస్టారెంట్కి. ఈ పర్టికులర్ రెస్టారెంట్ అయితే మా అకామిడేషన్కి దగ్గరలోనే ఉంది అండ్ రేటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. కాల్ చేస్తే వాడు అస్సలు టేబుల్స్ ఖాళీ లేవన్నాడు. బట్ మీ లక్ బాగుంటే దొరకచ్చు, డైరెక్ట్గా రండి అన్నాడు. సరే ఒకసారి ట్రై చేద్దామని నేరుగా అయితే వెళ్ళిపోయాం మేము. సో ఎలాగోలాగో ఒక 10 minutes వెయిట్ చేస్తే మాకైతే మంచి ప్లేస్ దొరికింది అండ్ ఫుడ్ కూడా ఆసమ్ ఉంది. ఎస్పెషల్లీ ప్రైస్ అయితే చాలా చాలా చీప్ ఉంది కంపేర్ టు మేము ఫస్ట్ డే తిన్న రెస్టారెంట్తో పోలిస్తే ఇది చాలా చీప్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ రెస్టారెంట్. ఏమది? Fried chicken. నాన్న నాకేందన్నా ఇవే నాన్న రిజల్ట్స్. ఇది వైట్ షార్క్ అంటాం. షార్క్ షార్క్ తినబోతాం ఇప్పుడు మనం. సొర చేప. నువ్వేం తింటున్నావు ఇక్తా? ఈ రెస్టారెంట్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంది నాన్న. బాగుందా షార్క్? చాలా బాగుంది. నువ్వు అసలే ఫిష్లు తినవు సరిగ్గా. బాగుందా? డిషెస్ చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ ఇంకా బాగుంది. నైస్. అండ్ మెయిన్ ప్రైస్ తక్కువ కాదు, రీజనబుల్. నేను అక్కడ టెంప్ట్ అయిపోయా బాగా. 50 euros నాన్న. వాట్? 500 సెక్. నేను ఈజీగా 1000 అయిపోతుంది అనుకున్నా ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేసినా బట్ ఫస్ట్ డే కన్నా తక్కువ, చీప్. ఫస్ట్ డే 80 అయింది 88 and we didn't have satisfaction. కానీ ఈ రోజు సూపర్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎండింగ్ ఆఫ్ ద క్రొయేషియా ట్రిప్ వాస్ రియల్లీ awesome. ఎప్పుడు మనకి సెకండ్ రెస్టారెంట్లు బాగా కుదురుతాయి. అండ్ ఐ హోప్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన బడ్జెట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే టిప్స్ కానీ ఇంకా రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.